తెలంగాణలో వరుసగా 2 సార్లు అధికారాన్ని చేజిక్కించుకున్న బీఆర్ఎస్ 2023 ఎన్నికల్లో ఎవరూ ఊహించని విధంగా ఓటమిని చెవిచూసింది. అలాగే ఆ పార్టీ అధినేత కేసీఆర్ కూడా పార్టీ ఓటమిని జీర్ణించుకోలేక ఇప్పటికీ ప్రజాక్షేత్రంలోకి రాలేకపోతున్నారు. అయితే తన 10 ఏళ్ల అధికారంలో తెలంగాణ మరో రాజకీయ పార్టీ జాడ కనిపించకుండా, మరో పార్టీ నాయకుడు పేరు వినిపించకుండా, రాష్ట్రంలో ప్రతిపక్షం అనేదే లేకుండా అప్రజాస్వామ్యంగా వ్యవహరించిన కేసీఆర్ ఇప్పుడు ప్రజా తీర్పును ఒప్పుకోలేకపోతున్నారు. దీనితో పార్టీ ఒక్కసారి ఓటమిని ఎదుర్కోగానే ఆ పార్టీలోకి ముఖ్య నేతలంతా అధికార పార్టీ కండువాతో బీఆర్ఎస్ అధినేతకు ఓటమిని మించిన అవమానాన్ని చూపించారు. ఇక ఇదే దోవలో పయనిస్తూ చేతిలో అధికారాన్ని పెట్టుకుని 5 ఏళ్లు ఏపీని విధ్వంసం దిశగా నడిపిస్తూ 25 ఏళ్ల రాష్ట్ర భవిష్యత్తును నాశనం చేసిన వైసీపీని ఓటమి పలకరించగానే పార్టీ చెల్లాచెదురైంది. 151 సీట్లతో 2024లో ఎన్నికలకు వెళ్లిన వైసీపీ వై నాట్ 175 అంటూ ప్రత్యర్థి పార్టీలను భయపెట్టే ప్రయత్నం చేసింది. అలాగే బాబుని అరెస్టు చేసి టీడీపీ పార్టీని భూస్థాపితం చేయడానికి ప్రణాళికలు వేసింది. జనసేన టీడీపీ పొత్తు కుదరకూడదని కుయుక్తులు రాజకీయాలతో అలుపెరగని పోరాటం చేసింది. అయినా ప్రజా తీర్పుని మార్చుకోలేకపోయి చివరికి ప్రతిపక్ష హోదా కూడా దక్కకుండా కేవలం 11 సీట్లకు పరిమితమైంది. దీంతో పార్టీలోని ముఖ్య నేతలందరూ సాయిరెడ్డితో సహా వైసీపీకి రాజీనామా చేసి జగన్ రాజకీయానికి ఓ దండం పెట్టి తప్పుకుంటున్నారు. ఇక దేశ రాజధానిలోని పార్టీ పెట్టి ఎన్నికలను ఎదుర్కొన్న తొలిసారే ఢిల్లీ గద్దె మీద ఆ పార్టీ తన జెండాను ఎగరవేసింది. అలాగే తన అజెండాతో ఢిల్లీ ప్రజలను మెప్పించింది. ఈ నేపథ్యంలో బీజేపీ, కాంగ్రెస్ వంటి జాతీయ పార్టీలను పక్కకు నెట్టి రెండోసారి కూడా హస్తినలో పాగా వేయగలిగింది ఆప్. అయితే కాంగ్రెస్ పార్టీకి దూరమై స్కాములకు దగ్గరై పాలన పక్కన పెట్టి అవినీతికి చేరువై 10 ఏళ్ల ప్రభుత్వ వ్యతిరేకతను మూటకట్టుకుని ముఖ్యమంత్రిగా ఉంటూ జైలుకెళ్లిన ఆప్ అధినేత కేజ్రీవాల్ తనకు ప్రజల నుండి సానుభూతి వస్తుందని ముచ్చటగా 3వసారి కూడా దేశ రాజధానిలో ప్రభుత్వాన్ని స్థాపించి దేశంలో అశ్వమేధ యాగం చేస్తున్న బీజేపీ పార్టీ గెలుపు గుర్రానికి కళ్లెం వేయాలని ఆశించారు. అయితే బీజేపీ పార్టీ ఓటమి సంగతి అటుంచితే చివరికి ఆప్ అధినేతగా మాజీ ముఖ్యమంత్రిగా కేజ్రీవాల్ ని కూడా ఢిల్లీ ప్రజలు తిరస్కరించారు. పార్టీ ఓటమితో పాటుగా పార్టీ అధినేత కూడా ఓడిపోతే ఇక ఆ రాజకీయ పార్టీ తన ఉనికిని కోల్పోవడానికి ఎంతో కాలం పట్టకపోవచ్చు. అందున బీజేపీ వేసే రాజకీయ పద్మ వ్యూహాలను తట్టుకుని ఆప్ ఢిల్లీలో నిలబడగలుగుతుందా అనే సందేహాలు అప్పుడే పార్టీ శ్రేణులను వెంటాడుతున్నాయి. అయితే ఇక్కడ బీఆర్ఎస్ పార్టీకి కేసీఆర్ తర్వాత భవిష్యత్తు నాయకుడిగా కేటీఆర్ ముందడుగు నడపగలరు. లేకుంటే హరీష్ రావు తన పవర్ రాజకీయాలను చూపించి బీఆర్ఎస్ ని తిరిగి నిలబెట్టగలరు. ఇక ఏపీలో వైసీపీ పరిస్థితి ఇందుకు భిన్నంగా ఉంటుంది. వైసీపీకి వర్తమానం, భవిష్యత్తు రెండు కూడా జగనే కావడం, ఆ జగన్ మీద పదుల సంఖ్యలో అవినీతి కేసులు ఉండటంతో జగన్ జైలుకు వెళ్తే వైసీపీ కథ సమాప్తం కావచ్చు. ఇక ఆప్ అధినేత కేజ్రీవాల్ ఇప్పటికే ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో ఆరోపణలు మోస్తూ జైలు నుంచి బెయిల్ మీద బయటకొచ్చారు. అయితే ఇక్కడ ప్రజా కోర్టులో కూడా కేజ్రీవాల్ కి వ్యతిరేకత తీర్పు వచ్చిన క్రమంలో ఇక ఆ పాత కేసులు తిరిగి కేజ్రీవాల్ మెడకు చుట్టుకుంటే ఆప్ రాజకీయానికి ముగింపు పలికినట్టే అవుతుంది. దీనితో ఒక్క ఓటమి 3 పార్టీల రాజకీయ కథను మార్చి 3 అధినేతలకు మానసిక వ్యధనే మిగిల్చిందని చెప్పాలి.